సో మీరందరూ శివరాత్రిని బాగా జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఆ శివయ్య ఆశీస్సులు మాకు అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనేది వ్లాగ్లో మీ అందరికీ చూపిస్తాను. అలాగే మా ఇంటి పక్కనే ఉన్న ఒక ఆంజనేయ స్వామి గుడికి కూడా మేము ఒక చిన్న మంచి కార్యం చేశాము. సో అదేంటో కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఈ వ్లాగ్ని అందరూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. శివరాత్రికి కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో మేము ప్రతిష్ఠించాం. నిజంగా మా అందరికీ ఇది ఒక మంచి విషయం. మేము మాత్రమే కాకుండా మా నైబర్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో సీతారాముల విగ్రహం, సాయిబాబా విగ్రహం, వినాయకుడి విగ్రహాలని కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. శివరాత్రి రోజు పంతులు గారు మా చేతుల మీదుగా శివయ్యకు పూజ జరిపించారు. అలాగే మేము తెచ్చిన ప్రసాదాలు కూడా అందరికీ పంచాం. మళ్ళీ అదే రోజు రాత్రి 12 గంటలకి గుడిలో శివలింగానికి రుద్రాభిషేకం జరిపిస్తుంటే మేమందరం వెళ్ళాం. శివరాత్రి రోజు ఆ సమయంలో మా చేతుల మీదుగా శివలింగానికి రుద్రాభిషేకాలను జరగడం మాకు నిజంగా అదృష్టం. మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు అందరం సముద్ర స్నానాలు చేస్తాము. సో నాకు ఇయర్ మొత్తం ఏదైనా మంచిగా నచ్చే పండుగ ఏదైనా ఉందంటే అది శివరాత్రి. మెయిన్గా టెంపుల్స్కి వెళ్ళడం కాకుండా బీచ్లో మునుగుతాం కాబట్టి నాకు అది చాలా ఎంజాయ్మెంట్ అనమాట. ఇయర్ అంతా మేము ఎప్పుడు బీచ్లోకి వెళ్ళి ఎప్పుడు మునుగము. ఓన్లీ శివరాత్రి రోజే మాకు ఆ ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి శివరాత్రిని మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను. ఎన్ని ప్లాన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసేసుకుంటాను. మాకు బీచ్ని చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చంద్రముఖిలో జ్యోతిక గారు పరిగెట్టినట్టు మను పాపం ఇప్పటి వరకు మనుషులు ఎవరు లేని బీచ్కి తీసుకొచ్చామని పాపం భయపడ్డాడు. మను ఇప్పుడు జనాల్ని చూసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? సూపర్. వైజాగ్ లో ఉన్న వాళ్ళంతా ఎవ్రీ టైం బీచ్ ని చూస్తూనే ఉంటారు, బీచ్ కి వెళ్తూనే ఉంటారు. బట్ శివరాత్రి రోజు బీచ్ కి వెళ్తే మాత్రం ఏదో ఒక తెలియని ఫీలింగ్ అబ్బా. పసుపు కుంకాలు కలుపుతున్నాం. పసుపు కుంకుమ వేయబోతున్నాం. అది అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. మేమైతే ఈ శివరాత్రికి మాత్రం బీచ్ లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే బాగుంది అనిపించింది. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. బౌలింగ్ పట్టుకుంటే చెయ్యి వస్తుంది. గాయస్ బీచ్లో ఎక్కువసేపు ములగద్దు, ఫేస్ బ్లాక్ అయిపోతుంది, ట్యాన్ అయిపోతుంది అని మా మమ్మీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ పిలుచుకొచ్చేస్తాను వెళ్ళిపోదామని చెప్పి ఇప్పుడు వాళ్ళు రిటర్న్ వెళ్ళి మళ్ళీ బీచ్లో ఆడుకుంటున్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోలేను, ఇక్కడ ఫోన్ వదిలేసి ఫోన్ పట్టుకొని వెళ్ళలేను. ఇక్కడ నేను ఒక్కదాన్ని కూర్చోబెట్టారు, పిలుస్తుంటే ఎవ్వరూ రావట్లేదు. ఇక్కడ నాకు ఒక్కదాన్ని బోర్ కొడుతుంది. సో మ్యాక్సిమం ఇంతకు మించి ఇంకా శివరాత్రికి ఇంకేం జరుపుకునేది ఏం లేదు.
సముద్ర స్నానాలు అయిపోతే ఇంకా అక్కడికి పండగ ఎండ్ అయిపోయినట్టే. సో మళ్ళీ వచ్చే ఇయర్ వరకు ఈ ఎంజాయ్మెంట్ కోసం వెయిట్ చేయాలి. సో వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. బికాజ్ ఒక మంచి పని చేసాము, గుడికి కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించాము. చాలా హ్యాపీ. ఇప్పటి వరకు గుడిలో ఒక్క శివలింగం కూడా లేదు దగ్గరలో అని చెప్పేసి అనుకున్నాము. మా దగ్గరలోనే ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో శివలింగం పెట్టించాము. అందరూ వచ్చి చక్కగా పూజలు చేసుకుంటున్నారు. అది శివరాత్రి టైంకి కరెక్ట్గా అక్కడ శివలింగం ఉండడం, రుద్రాభిషేకాలు ఇంకా అన్నీ అందరూ చేసుకుంటున్నారు. నోట్లోకి మొత్తం ఇసుక వాటర్ అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక 2 days వరకు రికవర్ అవ్వదు ఫేస్ అంతా కూడా. సో ప్లీజ్ బీచ్ స్నానాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, ఎందుకంటే వేవ్స్ చాలా హెవీగా వస్తున్నాయి. సో చిన్న పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్త. నేను ఈ వీడియో పెట్టేటప్పటికి ఆల్రెడీ శివరాత్రి అయిపోయి మీ బీచ్ స్నానాలు కూడా అయిపోయి ఉంటాయి. బట్ మేబీ నెక్స్ట్ ఇయర్కి సజెషన్ పనికొస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని అందరూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు. మన అలరాతి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా ఉంటాను, మరి ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్.